నమస్తే. చూసారు కదా, తెల్లగా మెరిసిపోతుంది. ముందైతే అసలు ఇవి ఎంత నల్లగా ఉన్నాయో చూడండి. లైటింగ్ సరిగా లేదు, పొద్దుపోయింది వీడియో తీసేసరికి. నా దగ్గర అయితే ఎక్కువ పూజ సామాన్ ఏం ఉండవు, నాకుండేవి ఇవే అనమాట. వీటినే నేను రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటాను. ఇంకెక్కడ ఒక స్పూన్ లాంటిది కనిపిస్తుంది చూసారా, అది చూడండి ఎంత బ్లాక్గా ఉందో. ఇదైతే విరిగిపోయింది, అందుకని మా హస్బెండ్ మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతిస్తూ గంట కొట్టకపోతే కంప్లీట్నెస్ ఫీలింగ్ రాదు కదా, అందుకని ఇంకోటి అడిగి తెప్పించుకున్నాను. ఇప్పుడు యూస్ చేసే దాని మీద ఫస్ట్ ఉండేది కొంచెం పెద్దది, మా షన్ను కింద వేసి విరగొట్టేశాడు. ఇక్కడ ఒక గ్లాస్ లాంటిది కనిపిస్తుంది కదా, వాటర్ ఫుల్గా ఉన్నాయి. అది ఆ కలర్లోకి ఎందుకు వచ్చిందంటే, నేను డైలీ పూజ చేసుకుంటాను కదా, అప్పుడప్పుడు ఊరికి వెళ్తూ ఉంటాను కదా, ఆ వాటర్ అలాగే స్టాక్ ఉండిపోతాయి. మనం క్లీన్ చేసినట్టు హస్బెండ్స్ ఎందుకు క్లీన్ చేస్తారు, ఇంకా అవి అలా కలర్ మారిపోయాయి. ఎంత రుద్దినా కూడా పోవటం లేదు. ఏవేవో మాట్లాడుతున్నాను కానీ ఇక్కడ క్లీనింగ్ కోసం ఏవేవో యాడ్ చేస్తున్నాను, అవేంటో చెప్పట్లేదు కదా. ఫస్ట్ అయితే సిట్రిక్ యాసిడ్, లెమన్ సాల్ట్, నిమ్మప్పు అంటారు కదా. నెక్స్ట్ అయితే 100 నిమ్మకాయల శక్తి గల జిఫీ. నేనైతే ఒక స్పూన్ తీసుకున్నాను అనుకోండి. ఇంకా సబీనా పౌడర్. నేను వీటిని రోజు క్లీన్ చేసుకుంటాను. అయితే ఇవి ఇలా ఎందుకు ఉన్నాయంటే చెప్తాను మీకు. ఎప్పుడైనా సరే ఇలాంటి పూజ సామాను మనము క్లీన్ చేసుకున్న తర్వాత నెమ్ము లేకుండా తుడుచుకొని తర్వాత పూజ చేసుకోవాలి. నేనేంటంటే పొద్దున్నే పూజ చేసుకుంటే మంచిది కదా అని చెప్పి మార్నింగ్ చేసుకుంటాను. ఇంకా మా వాళ్ళకి లంచ్ బాక్స్ అన్నీ చేయాలి కదా. ఇదైతే ఒక రకంగా డీప్ క్లీన్ అనే చెప్పాలి. ఎందుకంటే మనం నార్మల్గా డైలీ క్లీన్ చేసుకున్నప్పుడు హడావడిగా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. నాకు రోజు వీటిల్ని నెమ్ము లేకుండా తుడుచుకునేదానికి అంత టైం ఉండదు. నార్మల్గా జిడ్డు పోయే వరకు వాష్ చేసుకునేసి ఫాస్ట్గా పూజ చేసేసుకుంటూ ఉంటాను. ఏవేవో యాడ్ చేశాను కదా, అసలు అవన్నీ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కటి యాడ్ చేస్తే చాలు. రుద్ది చేతులు నొప్పి పుట్టేలాగా వాష్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఒక సగం నిమ్మదబ్బ తీసుకొని ఇలా మొత్తం పిండేసుకుంటే మొత్తం అన్ని పూజ సామాన్కి కూడా ఈ హాఫ్ నిమ్మదబ్బ సరిపోతుంది. అంటే నా దగ్గర ఎక్కువ లేవు కాబట్టి. ఇలాంటివి క్లీన్ చేసుకునేటప్పుడు రుద్ది కడగాల్సిన అవసరం ఉండదు. ఏంటంటే నిదానంగా కూర్చొని తీరిగ్గా రుద్దుతూ ఉన్నాం అనుకోండి, అలా రుద్దే కొద్దీ ఊరికనే అదే పోతుంది. మనం కొన్నిసార్లు చాలా స్ట్రెస్ అప్లై చేసి రుద్దుతూ ఉంటాం కదా, అలా రుద్దడం వల్ల చేతులు కూడా బాగా నొప్పి పెడుతూ ఉంటాయి. ఏం అవసరం లేదు, ఊరికి నిదానంగా కూర్చొని స్లోగా అలా అంటూ ఉంటే అదే పోతుంది. మీరే చూస్తారు కదా ఫైనల్గా ఈ ప్లేట్ ఎంత చేంజ్ అయిందో. ఇది వరకు పీతాంబరి పౌడర్ అలా టచ్ అవ్వగానే కలర్ చేంజ్ అయిపోతూ ఉండేది. చాలా పవర్ఫుల్గా బాగా బ్రైట్నెస్ వస్తుండేది. నాకెందుకో ఈ మధ్య సబీనాకి దానికి పెద్ద తేడా ఏమున్నట్టు అనిపించలేదు. ఏదేమైనా ఇలాంటి మెటీరియల్స్ క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం నిమ్మరసం తగిలితే చాలు, నిగనిగా మెరిసిపోతాయి. ఇంకా మీరు బిగినింగ్లో ఒక స్పూన్ చూసారు కదా, నల్లగా అయిపోయింది. నేనైతే అది అసలు వాడట్లేదు, పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా రేపు ఫెస్టివల్ కదా, ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా అని అన్నీ బయటికి తీసాను. లాస్ట్లో మీరు ఆ స్పూన్ చూసారంటే స్టన్ అయిపోతారు, ఎందుకంటే అది కూడా మంచి కలర్ చేంజ్ అయింది. ఇంకా ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో పూజా మందిరం కూడా ఎలా క్లీన్ చేసుకుంటున్నానో చూపించబోతున్నాను. వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఎలాగో ప్లాన్ చేసుకున్నాను, వాకిల్లో పెద్ద ముగ్గు వేసుకోవాలి అని. ఫుల్గా వాన వచ్చేసింది, ఇంకా వాకిట్లో ముగ్గేముంటుంది చెప్పండి. అయినా కూడా నేనైతే ఏదైతే అది అయిందిలే అని చెప్పి మార్నింగ్ లేచి అన్నీ చేయలేమని ముందు రోజు నైటే వాకిట్లో ముగ్గు పెట్టేసుకొని స్టవ్ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఇల్లు కూడా తుడిచేసుకున్నాను. ఇవన్నీ చేసుకొని పడుకునేసరికి 12 అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే పూజ రోజు నిదానంగా చేసుకో ఉండొచ్చు, కానీ మా వారు నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పారు. ఏ పూజ అయినా వాళ్ళతో పాటు చేసుకుంటేనే కదా, అందుకని నేను 3 o'clockకి నిద్రలేచాను. ఇంకా అక్కడ నుంచి నా పనులన్నీ నేను ఎలా చేసుకున్నాను అనేది ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ వీడియో అయితే జస్ట్ క్లీనింగ్ మాత్రమే. చాలామంది ఇలాంటి పూజ సామాను క్లీనింగ్ టిప్స్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇలాంటి వీడియోస్కి కూడా వ్యూస్ బాగా వస్తుంటాయి. ఎక్కడో ఒక హోప్ ఉంటుంది కదా మనకు కూడా, మన వీడియోస్కి కూడా వ్యూస్ రావాలి అనేసి. సో అందుకని నేను కూడా నా పూజ సామాను ఎలా క్లీన్ చేసుకుంటున్నాను అనేది ఒక వీడియో అనమాట. ఇవన్నీ క్లీన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని తుడిచేసుకున్నాను. మళ్ళీ వెంటనే కలర్ చేంజ్ అయిపోకుండా ఉండాలని ఇంకా బొట్లు కూడా పెట్టేసుకున్నాను. నేను మీకు ఒకేసారి ఇవి వాష్ చేసి తుడిచిన తర్వాత ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి.
ఇంకా ఈ స్పూన్ అయితే ఫస్ట్లో ఎంత నల్లగా ఉండిందో కదా, బాగా మంచి కలర్ వచ్చేసింది. అది కూడా చూడండి. ఇవన్నీ నేను ఆ హాఫ్ నిమ్మ దెబ్బతోనే రుద్దేశాను. నీట్గా తెల్లగా వచ్చేసాయి. నెక్స్ట్ అయితే బొట్లు కూడా పెట్టేసుకున్నాను. తర్వాత నేను ఎలా బొట్లు పెట్టానో కూడా చూపిస్తున్నాను. అంటే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. మనం చేసే పూజల్లో తప్పకుండా ఏదో ఒక లోపాలు అనేవి ఉంటాయి ప్రతి ఒక్కరికి. పర్ఫెక్ట్గా పూజ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇక నేనైతే ఇక్కడ ఏమన్నా పొరపాట్లు చేస్తుంటే అవి కూడా మంచిగానే చెప్పండి. అంటే చెప్పే దాంట్లో కూడా 2 రకాలు ఉంటాయి కదా, హర్ట్ అవ్వకుండా కూడా చెప్పొచ్చు. నేను కూడా తెలియకుండా ఏదన్నా పొరపాట్లు చేసుంటే నెక్స్ట్ టైం అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. సో ఇంతవరకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోని చివరి వరకు చూసారంటే మీకు పూజ గది నేను ఎలా క్లీన్ చేసుకున్నాను, పూజ కోసం ముందుగానే నేను అన్నీ ఎలా సెట్ చేసుకున్నాను అనేది మీకే అర్థమవుతుంది. ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా వాచ్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇక్కడైతే నేను అన్ని పూజ సామాన్లకి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. అంటే దానికి ఇలానే పెట్టాలి, దీనికి అలానే పెట్టాలి అని నాకు తెలీదు. నాకు వచ్చినట్టుగా నేను పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఇలానే పెట్టుకుంటారో లేదో కామెంట్ చేయండి. ఇంకా ఇవైతే నేను ప్రతిరోజు దీపారాధన ఇలాంటి వాటిల్లోనే చేస్తూ ఉంటాను. ఇంకా ఫెస్టివల్స్, ఫ్రైడేస్, స్పెషల్ డేస్ ఉంటాయి కదా, అట్లాంటప్పుడు మాత్రం వీటిల్లో చేయను. దీపము కొంచెం ఎక్కువసేపు వెలగాలనుకుంటే అక్కడ కనిపిస్తుంది కదా ఇంకో వెరైటీ, అందులో దీపారాధన చేస్తాను. వాటి కింద ఆయిల్ ఎప్పుడు లీక్ అవ్వదు. అయినా కూడా ఆయిల్ ఎప్పుడైనా లీక్ అవుతుందేమో అనే డౌట్ తోటి ఇలాంటి ప్లేట్స్ అనేవి తీసుకున్నాము. సో ఈ ప్లేట్స్ కూడా నేను మ్యాక్సిమం వాడను, ఇలా పెట్టేస్తాను అనమాట. ఎప్పుడైనా ఒకవేళ పెట్టుకోవాలి అనుకుంటే వాటిని అలా చిన్న ప్లేట్స్ మీద పెట్టడం వల్ల లుక్ కూడా బాగుంది కదా. ఆల్రెడీ వీటిల్లో కొన్ని వాష్ చేసినవే ఉన్నాయి, అయినా కూడా ఫెస్టివల్ కాబట్టి మళ్ళీ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ నేను ముందు రోజు నైటే స్టవ్ క్లీన్ చేసుకొని ఇలా ముగ్గులు కూడా పెట్టుకున్నాను. అంటే మనము రేపు ప్రసాదాలు అవన్నీ వండుతాం కదా, అందుకనేసి పసుపు కుంకుమతోటి కూడా పూజ చేసుకున్నాను. అలా స్టవ్ మీద ముగ్గులేసే అలవాటు నాకు లేదు నిజం చెప్పాలంటే, కానీ ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు కదా, అలా అనమాట. సో అది గుడ్ థింగే కాబట్టి నాకు చాలా మంచిగా పాజిటివ్ వైబ్స్ అనిపించాయి కాబట్టి చేశాను. ఇదైతే మాకు దేవుడు పటాలు పెట్టుకునే ప్లేస్. మీరేమంటారో నాకు తెలియదు, దేవతా విగ్రహాలు అంటారు కొంతమంది. ఇంకా నాకైతే చూపించుకునేంత ఎక్కువగా ఏం లేవు. నాకు ఇది చాలా అనిపించింది. ఫస్ట్ టైం మేము బెంగళూరులో మా మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ పెట్టినప్పుడు తీసిచ్చారు ఇది. పూజా మందిరంలో దేవతా విగ్రహాలు కూడా మరీ ఎక్కువగా ఉండకూడదని కూడా చెప్తున్నారు కదా ఈ మధ్య. నా దృష్టిలో ఎంత ఎక్కువ పూజ సామాను ఉన్నాయి అనేది కాదు, భగవంతుని భక్తిలో మన మనసు ఎంత నిమగ్నం అయి ఉంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనం జాబ్ పర్పస్ కోసం ఇక్కడికి వచ్చాం కదా, ఇంకా ప్రతిసారి హౌస్ షిఫ్టింగ్ అప్పుడు కూడా ఒక్కో దగ్గర ఒక్కోలాగా ఉంటుంది. కొన్ని దగ్గరలో అయితే ఇంకా పూజ చేసుకునే దానికి ప్లేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు ఎలా చేస్తాం ఇంకా. కాబట్టి నాకు అలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలని అతిగా కోరికలు ఏం లేవు, ఉండేదే చక్కగా పెట్టుకుంటాను. ఇది ముందుగా నేను చేసుకున్న ఏర్పాటు. ఇంకా నెక్స్ట్ వీడియో పూజ ఇంకా తర్వాత వస్తుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.